ఇప్పుడే ఫోన్ వచ్చింది. బోరబండలో నాట నీళ్లు లేక విద్యార్థులు నీళ్ళ కోసం ఆ కాలనీలో తిరుగుతున్నారట. ఇప్పుడే ఫోన్ వచ్చింది, ఒకసారి మాట్లాడి చెప్దాం. ఎందుకంటే ఒట్టిగానే అనుకుంటారు, ఏదో మనం వార్తల్లో భాగంగా చెప్పినట్టు అవుతుంది. హలో బ్రదర్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అన్న. అదే ఇంతకుముందు కాల్ చేశారు కదా మీరు? అవునన్నా. అదే బోరబండలో ఏంది నీటి సమస్య? ఈ బాయ్స్ హాస్టల్లో 4 రోజుల నుంచి వాటర్ రావట్లేదంటానా. ఎక్కడ ఇది బోరబండలో? బోరబండ ఇది మన బాయ్స్ హాస్టల్ మన నాట్కో గవర్నమెంట్ స్కూల్ దగ్గర, ఇది సైడ్ 3. సైడ్ 3. ఓకే ఓకే. అంటే అందులో ఎన్ని రోజుల నుండి ఈ నీటి సమస్య ఉన్నది? 4 రోజుల నుంచి అసలు వాటర్ రావట్లేదంటానా. పిల్లలు స్నానాలు చేయట్లేదంట. మా బ్రదరు పైన ఉంటాడు, మన హాస్టల్ గేట్ దగ్గరనే ఉంటది హౌస్. అయితే పిల్లలందరూ బయట తిరుగుతుంటే అదేందన్నా అందరు పిల్లలు వచ్చేసి బయట తిరుగుతారు అంటే, ఇప్పుడు వాళ్ళ చుట్టాలు వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఇళ్ళకి వచ్చి ఒక 4-5 స్నానం చేయాలి వాళ్ళని చేస్తారంట. ఏందన్నా బస్సులో వాటర్ రావట్లేదు బొరబండలో అంటే, మనకు వాటర్ మా బస్సు వాటర్ వస్తుంది కానీ హాస్టల్లో లేదు వాటర్. హాస్టల్లో వాటర్ సమస్య ఉన్నది. అసలు వాటరే లేదు. పిల్లలు అసలు రోడ్ మీద తిరుగుతున్నారు మరి ఘోరంగా. అంటే మరి స్నానాలు చేయకుండానే రోజు స్కూల్కి పోతాను లేదు పిల్లలు? బ్రష్ చేయడానికి వాటర్ లేదన్న. స్నానాలు ఇక్కడ నుంచి చేస్తారు వాళ్ళు. ఏంది అక్కడ మరి ఆ హాస్టల్కు వార్డెన్ లేడా, లేకపోతే ప్రిన్సిపాల్ లేదా, ఏంది ఏందో నా పరిస్థితి అసలు అర్థం అవ్వట్లేదు. అది ఇప్పుడు సీఎం కి ఒక 2-3 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది నా సీఎం హౌస్ కి ఇక్కడే అంత దళిత. అట్లా వెనకకెళ్ళి పోతే ఈ మాదాపూర్ వెనకకెళ్ళి పోతే సీఎం ఇంటికి దానికి 2-3 కిలోమీటర్ల దూరమే వస్తుంది హాస్టల్కి, సీఎం ఇంటికి. ఇంకోటి అది మన సీఎం ఆఫీస్, అది హాస్టల్ బ్యాక్ సైడ్ ఏదో కన్స్ట్రక్షన్ అవుతుంది. అది సీఎం ఆఫీస్ ఏదో చెప్పుకుంటారు మళ్ళీ. అది అవునా కన్స్ట్రక్షన్ అవుతుంది కానీ ఇంకా అది అవ్వలేదు. ఈయన ఇంత దారుణం ఉంటే ఇంకా రాష్ట్రం మొత్తం ఎలా ఉందన్న. పిల్లలు పంపించాలంటే గిడం భయం వేస్తుంది అలాంటప్పుడు. ఓకే ఓకే. ఒకసారి మీరు రేపు మార్నింగ్ వచ్చి ఒకసారి లైవ్ తీసుకోండి అన్న. తప్పకుండా. ఆ లొకేషన్ ఒకసారి పెట్టండి. నేను పంపిస్తాను. నేను తప్పకుండా అక్కడికి వస్తాను. వాట్సాప్. ఓకే రైట్. ఓకే అన్న. రైట్. ఇట్లున్నది హాస్టల్లో పరిస్థితి, ఇట్లున్నది. 57 మంది 14 నెలల్లో 57 మంది విద్యార్థులు మృతి చెందిండ్రు. దాంతోపాటు హాస్టళ్ళల్లో ఏదో ఒక చోట, ఏదో ఒక హాస్టల్లో, ఏదో ఒక హై స్కూల్లో రోజు ఫుడ్ పాయిజన్లు, లేకపోతే పురుగుల అన్నము, లేకపోతే బొద్దింకల అన్నము, ఇట్లా ఏదో ఒకటి అయితే హాస్టళ్లలో ఉన్నది పరిస్థితి. కాబట్టి కేవలం 14 నెలల్లోనే ఇంత అంగడి ఇంత ఆగమాగము తెలంగాణను చేసిన ఆ పాపం ఇదే కాంగ్రెస్ పార్టీకి చెందుతుంది. ఉద్యమం పేరుతోటి ఏం తక్కువ 1200 మంది విద్యార్థులను, సామాన్యులను బలికొన్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేతికిచ్చి పాలించండ్రా అంటే కూడా శాతన కాని విధంగా వీళ్ళు పాలన సాగిస్తున్నారు. రైతులను చంపుతాను, ఆటో డ్రైవర్లను చంపుతాను, విద్యార్థులను చంపుతాను. ఇంకా పైగా ఈ కాంగ్రెస్ వచ్చినాక మర్డర్లు ఎక్కువైనాయి, క్రైమ్ రేట్ పెరిగిపోయింది. ఇక మరి కాంగ్రెస్ని తన్ని తరమవలసిన సమయం అయితే వచ్చింది.